హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను షిఫ్ట్ నుంచి వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా అల్బేనియా ట్రిప్ వీడియో చేసేయాలి ఈరోజు రాత్రి అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి. నువ్వు కార్ ఎక్కడ తీసుకున్నావు, రూమ్ ఎక్కడ బుక్ చేసుకున్నావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అయ్యావు అల్బేనియాలో, వెదర్ ఎట్లుంది, అవన్నీ నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చేయాలి అని చెప్పి భయంకరంగా నిర్ణయించుకున్నాను. వీఆర్ కమింగ్ టు అల్బేనియా ట్రిప్. ఫస్ట్ మేము ఉండేది సెంట్రల్ లండన్లో. సో నేను లూటన్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. లూటన్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే నేషనల్ రైల్వేలో టికెట్ తీసుకోవాలి. దాని ఖరీదు వచ్చేసి ఒక £20 ఉంటుంది. 1.5 hour ట్రావెలింగ్ టైం ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా నేను ఫ్రీగా వెళ్ళాను. ఎందుకంటే మా షిఫ్ట్లో ఒక అన్నయ్య ఉంటాడు. ఆ అన్నయ్య నన్ను డ్రాప్ చేశాడు కాబట్టి 0 charges ఫర్ మీ. ఇంకా నేను లూటన్ ఎయిర్పోర్ట్ వచ్చేసిన తర్వాత అలా ఎంటర్ అయ్యామో లేదో కరెన్సీ ఎక్స్చేంజ్ కనిపించింది. ఇంకా అలా వెళ్ళి మా దగ్గర £300 ఉంటే ఫస్ట్ అవి మాత్రం మేము కన్వర్ట్ చేసుకున్నాం యూరోస్ కింద. సో కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గర అక్కడ తను ఉన్నాడు కదా, తను కూడా ఇండియన్. సో మాకు మంచి రేట్కి ఇచ్చాడు. సో మస్తు ఖుషి అయిపోయినా నేను. అందుకని హ్యాపీనెస్ వీడియోలో కనిపిస్తుంది. నేను లూటన్ ఎయిర్పోర్ట్ నుంచి అల్బేనియాకి బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ విజ్ ఎయిర్లైన్స్. సో ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. ఎందుకంటే నాకు రౌండ్ ట్రిప్ వచ్చేసి జస్ట్ £60 మాత్రమే అయింది. మొత్తం అల్బేనియా టు లండన్, లండన్ టు అల్బేనియా. విజ్ ఎయిర్లైన్స్ నుంచి టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే నేను కింద లింక్ మెన్షన్ చేస్తాను. దాని తర్వాత నేను బ్యాగేజ్ డ్రాప్ చేశాను, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, ఫ్లైట్ ఎక్కాను. ఒకటి మాత్రం చెప్పడం మర్చిపోయా, ఏంటంటే విజ్ ఎయిర్లైన్స్లో ఓన్లీ టికెట్ మాత్రమే తక్కువ, బట్ నాకు లోపల అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి. సో నేను ఫుడ్ క్యారీ చేశాను కాబట్టి సేఫ్ అయిపోయాను. దిగి అలా నడుచుకుంటూ వెళ్ళేలోపు ఇమిగ్రేషన్లో నన్ను చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు, ఇమిగ్రేషన్ ఏముంటుంది, ఏం అడిగారు అనేసి. నన్ను మాత్రం జస్ట్ యూకే వీసా స్టేటస్ అడిగారు. సో నేను పీడిఎఫ్ చూపిస్తే తను నో యూ నీడ్ టు లాగిన్ రైట్ నౌ అండ్ షో టు మీ అని చెప్పేసి అన్నాడు. సో నేను అప్పుడే లాగిన్ అయ్యి చూపించాను నా యూకే వీసా స్టేటస్. ఓకే అని చెప్పేసి పంపించారు. అంతే, ఇంకేం అడగలేదు నన్ను. ఇంకా అలా బయటికి వెళ్తున్నాం, అప్పుడే అర్థమైంది సిమ్ తీసుకోవాలి అనేసి. సో ఎయిర్పోర్ట్లో వోడాఫోన్ మాత్రమే ఉంది. సో మేము వోడాఫోన్లో వీక్లీ ప్లాన్ తీసుకున్నాం. దాని ఖరీదు వచ్చేసి £30 అయింది. సో మేము ఇంకా అలా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మొత్తం అన్ని మేబీ ఒక 50 ఉంటాయి అనుకుంటా, అన్ని కార్ రెంటల్ ఇచ్చేవి. సో మనం ఎంత బేరం ఆడితే వాళ్ళు రీజనబుల్గా ఇస్తారు. మాకు మాత్రం మంచి షాప్ దొరికింది, ఎందుకంటే మాకు తక్కువ ప్రైస్ వచ్చింది కాబట్టి. సో అక్కడ 5 daysకి £100 అయింది. దాని తర్వాత మేము ఇంకా అలా కార్ తీసుకొని జస్ట్ విత్ ఇన్ మేబీ 5 minutesలో అలా కార్ తీసుకున్నాం. అలా పేపర్ వర్క్ అండ్ వాడు అడిగిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే మమ్మల్ని. అది ఒకటి ఉంటే చాలు మీకు కూడా. అండ్ వాడు మాకు ఒకటి చెప్పాడు, ఏంటంటే ఏం చేసినా కూడా జస్ట్ తాగకుండా ఉండండి. కార్ బోల్తా పడ్డా, ఏమైనా సరే స్క్రాచెస్ పడ్డా ఇగ్నోర్ ఆల్, బట్ తాగకుండా నడపమని చెప్పాడు. అది మాత్రం మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో మేము కార్ తీసుకున్నాక అర్థమైంది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అనేసి. ఇంకా ముందు కొంచెం మేనేజబుల్ అవ్వలేదు, బట్ తర్వాత ఇంకా మేనేజ్ అయింది. సో డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఇంకా అలా కార్ తీసుకొని అలా మా రూమ్కి వెళ్ళిపోయాం. ఎయిర్బిఎన్బిలో మేము అన్నీ ముందే బుక్ చేసుకున్నాము. సో మా రూమ్ వచ్చేసి జస్ట్ £30. అండ్ మా రూమ్ వీడియో మీరు చూడాలనుకుంటే నా రీల్లో, నా షార్ట్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ రూమ్ చూడండి. అండ్ నేను కింద మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా ఆ లింక్. సో దాని ద్వారా మీరు చేసుకోండి. ఆ రూమ్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అలా బయటికి వెళ్ళాము. దురీస్ బీచ్కి వెళ్ళాము. జస్ట్ 5 minutes వాక్ మా రూమ్ నుంచి.
సో అలా ఇంకా బీచ్కి వెళ్ళి అలా కొంచెం చిల్ అయ్యి కీ చైన్స్ మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే అదొక మెమరీ మనకి. సో కీ చైన్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అవన్నీ తీసుకొని అక్కడ ఒక 30 pounds అలా అయింది. ఇంకా మీరు ఆ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ బండి చూసాక ఇండియానే గుర్తొచ్చేది నాకు. ఒక్కసారి ఇండియాలో ఉన్నాం అని అనిపించింది. ఇంకా మనుషులు ఒకటే డిఫరెంట్, బట్ ఇల్లులైనా రోడ్స్ అయినా సేమ్ సేమ్ అంటే సేమ్ ఒక మినీ ఇండియా చూసినట్టు అనిపించింది నాకు. మొన్నటి దాకా నాకు ఒక కైండ్ ఆఫ్ హోమ్ సిక్ ఫీలింగ్ ఉండే. సో అల్బేనియా చూసిన తర్వాత ఆ హోమ్ సిక్ అనేది పోయింది నాకు. చూడండి మీరు కూడా ఆ ఇల్లులైనా, అది అల్బేనియా, ఇండియా కాదు. ఇంకా మన వీడియో కూడా ఎండ్కి వచ్చేసింది, డే కూడా ముగిసిపోయింది అల్బేనియాలో. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే క్షమించండి, అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడితో అయిపోలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ కంట్రీకి వెళ్తున్నానో గెస్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.